అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఆహా 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 ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన సంవత్సరము 2026 ఫిబ్రవరి మాసంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జీవిత యాత్రలో ఇక ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నూతన సంవత్సరంలో మరి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడిపించాలి దేవుడు అని చెప్పేసి మనకు ఆత్మీయ జీవితం గురించి మరి కొంత ఇది ఉంటుంది, ఆతృత. దేవుడు ఎలా నడిపిస్తాడో, ఎలాగ ముందుకు తీసుకుని వెళ్తారో అన్నప్పుడు మనకి దేవుడు ఏంటంటే దేవుని వాక్యంలో ఎన్నో మనకు వాగ్దానాలు ఇచ్చారు. భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. మరి ఆ తర్వాత చూస్తే నువ్వు ఇదివరకు వెళ్ళిన మరి స్థితి కాదు, ఇంకా నూతనమైన ప్రదేశాలకు నూతనమైన రీతిగా నేను నడిపించబోతూ ఉన్నానని రకరకాలుగా ప్రభు దేవుని వాగ్దానాలు చేస్తూ మనకి ముందుకు నడిపిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని వాగ్దానం అంటే మనకి చాలా అభయం అన్నమాట, ధైర్యం. ఓ దేవుడు మాట్లాడాడు కదా, దేవుడు మాట్లాడాడు కాబట్టి నాకు ఇంకేం భయం లేదు, హ్యాపీగా నేను ముందుకు వెళ్ళిపోవచ్చు అని. దేవుని వాగ్దానాలు ఎన్నో మన యొక్క గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని మాటలు అమూల్యమైనవి. అంతేకాదు, ఎందుకంటే దేవుని వాగ్దానం ఇచ్చాడు అంటే, వాగ్దానం అంటే ఒక ప్రామిస్ మన పట్ల చేశాడు. మిమ్మల్ని ఇలా నడిపిస్తాను,
మీకు ఇలా తోడుగా ఉంటాను, కాబట్టి భయపడబాకండి, మీరు నడవండి, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళండి, ఈ సంవత్సరం అంతా కూడా నేను నీకు తోడుగా ఉంటాను అని మాట్లాడుతూ వస్తారు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఇంక ఆయన అభయం ఇస్తే, ఆయన మాట్లాడితే ఇంక తిరిగి ఉండదన్నమాట. ఆయన మాట తప్పని వాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే ఆయన నరుడు కాదు మాట తప్పడానికి అని ఉందన్నమాట. కాబట్టి ఆయన మాట తప్పడు. మరి ఆయన వాగ్దానం చేశాడంటే, ఆయన మాట ఇచ్చాడంటే అది నెరవేర్చవలసిందే. మరి కనుక అలాగా దేవుడు మనం ఎంతో ఆతృతతో ఎంతో ఆశతో మన నూతన సంవత్సరాన్ని మరి ప్రారంభించి అప్పుడే ఒక మాసం అయిపోయింది, 2వ మాసంలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి వందనములు తెలియజేస్తూ దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు ఎంత అమూల్యమైనవో మనము ఈ దినం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఆయన మాట తప్పని వాడు కనుక ఆయన వాగ్దానాల గురించి మనకు అంత విలువ అన్నమాట, మనకంత ఆశ. మా దేవుడు ఏం మాట్లాడుతున్నారో, ఎలా ముందుకు తీసుకెళ్తారో అని. అలాగే దేవుని వాగ్దానం గురించి మనం చూసుకుంటే చూడండి, దేవుని వాక్యంలో 1వ రాజులో 8వ అధ్యాయంలో చూసినట్టే 56, 57 వచనాలు చూస్తే దేవుని వాక్యం ఏమనుందంటే, ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసి, తాను చేసిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఎలాగంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను మరి తప్పకుండా అని చెప్పేసేసి మరి వాగ్దానాలు ఎన్నో మనకి చేశారనమాట. కనుక పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి ప్రవేశించడానికే మన యొక్క ప్రయాణం అంతా కూడా మరి కనుక దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నెమ్మదితో పంపిస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మనం దేవుని మాటను మనం ఎంతో విలువగా తీసుకొని ఆ విధంగా ప్రతిరోజు మనం క్లైమ్ చేస్తూ దేవుని దగ్గర గుర్తు చేస్తూ మన ఆత్మీయ జీవితాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి నెమ్మది కలుగుతుంది. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, ఒక గురి గమ్యం లేని వారిలాగా, ఒక నెమ్మది లేని తనంతో అలాగా భారంగా మనం జీవించవలసిన పని లేదు. మనల్ని నడిపించేటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, అభయం ఇచ్చినటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలను మనం ఏదైనా ముఖ్యంగా ధ్యానం చేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే చాలా దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడాడు. 4:21లో కూడా చూస్తే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందుదము. అందుచేత అది అతనికి ఏంటంటే దేవుడు చేసిన యొక్క వాగ్దానము, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఏంటంటే మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. మరి మనం ఒక మాట చెప్పాము అంటే దాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటామో మనకు నమ్మకాలు లేవు. ఎందుకంటే మానవ మాత్రం ఒక్కోసారి తప్పిపోతాం, ఒక్కోసారి ఇంట్రెస్ట్ లేకనో, ఒక సామర్థ్యము లేకనో, మరి రకరకాలుగా మనం మాట ఇస్తే కొంతమంది తప్పిపోతాం అనమాట. ఎవరికన్నా కానీ, అది ఇంట్లోనే భార్య కానీ, భర్తకే కానీ, మరి బంధువులకే కానీ, మరి ఎవరికైనా ఫ్రెండ్స్కే కానీ, ఏదైనా సరే మనం తప్పిపోయే స్వభావం కలవారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. అందుకని ఆయన వాగ్దానాల మీద మనకంత ఆశ, ఎందుకంటే ఆయన మాట మీద మనకంత నమ్మకం. ఎందుకంటే ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు కనుక మనకి ఎంతో మరి ఆయన ఎడల విశ్వాసం మనం కలిగి ఉన్నాము. అంతేకాదు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా దేవుడు 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అని ఆయన వల్ల నిత్యమై ఉన్నవి. అన్నీ అవునన్నట్టే ఉన్నాయి. ఎందుకంటే తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన తప్పిపోయేవాడు కాదు. ఆయన వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన ఇచ్చిన అభయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అభయంతో కూడిన వాక్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే మన జీవిత యాత్రలో, ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఏమీ ఒక ఇది లేని వాళ్ళంగా కాదు. మనకు ఒక ఎవిడెన్స్ ఉంది, ఒక నమ్మకమైన దేవుడు ఉన్నాడు. ఆయన ఇచ్చిన మాటలు ఉన్నాయి, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. మరి కనుక వాటిని మనం ఆయన నెరవేర్చడానికి అసమర్థుడు కాదు. ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు చూడండి, 2వ పేతురు 1:4లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆయన మాట తప్పని వాడు. మరి దేవుని వాక్యం గురించి ఎంత వివరంగా రాశారో చూడండి. స్పష్టంగా మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఆ మహిమా గుణాతిశయములను బట్టి
ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఎందుకంటే మనకి ఈ దేవుని వాగ్దానం ఇచ్చట్లో కూడా, దేవుడి అభయం ఇచ్చట్లో కూడా, వాక్యం ఇచ్చట్లో కూడా ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఏంటంటే ఈ లోక సంబంధమైన భ్రష్టత్వములో చూడండి 4వ వచనంలో చూస్తే, పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, దురాశను అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని, అంటే భ్రష్టత్వం నుండి తప్పించబట్టానికి మనకి కూడా దేవుని యొక్క వాక్యము మనకి పనిచేస్తుంది. కనుక దేవస్వభావమునందు పాలివారగునట్లు, అంటే ఆత్మీయంగా మనం దేవునికి ఇంకా దగ్గరగా మరి వెళ్ళడానికి ఈ వాగ్దానాలు మనకి ఎంతగానో మరి సహాయకరంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియమైనటువంటి వారులారా, యోబు గ్రంథం 23లో కూడా చూస్తే దేవుని వాక్యం చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయంలో కూడా చూస్తే 12వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యోబు గ్రంథంలో కూడా చూడండి, యోబు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. చూడండి ఏమంటే, నా అభిప్రాయం కంటే ఆయన నోటి మాటలు నేను ఎక్కువగా ఎంచాను. ఎందుకంటే ఒక్కోసారి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఇలా అయితే బాగుండే, ఇలా అయితే బాగుండే అంటే మన సొంత స్వభావాలు మరి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎలా అట్లయితే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నా స్వాభిప్రాయం కంటే దేవుని యొక్క మాట, అంటే దేవుని యొక్క వాగ్దానము, దేవుని మాటను నేను తీసుకున్నప్పుడు ఏమాత్రం పడిపోకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. నా స్వాభిప్రాయం కంటే కూడా దేవుని మాటలను నేను ఎక్కువ లక్ష్యం ఉంచుతూ ఉన్నాను అని చెప్పేసి, అంటే దేవుని యొక్క వాగ్దానముల గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చిన అభయముతో కూడిన మాటల గురించి మనం ఇది ధ్యానం చేస్తూ ఉన్నాము. మనం ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎంతో బలమును అనుగ్రహించేటువంటి ఒక వాక్యములు, ఆ భాగములు, దేవుడిచ్చిన మాటలు, ఆయన ఇచ్చిన అభయము మనల్ని ఎంతగానో ధైర్యపరిచి మనం ఇక జీవితయాత్రలో, ఆత్మీయ జీవితయాత్రలో ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయంగా ఉంటాయి. కనుక ప్రేమేంటంటే వాళ్ళ దేవుని వాగ్దానాల ఎడల మనం శ్రద్ధ కలిగి ఉందాము, వాటిని నమ్ముదాము, ఆ వాక్యముల ఎడల. ఎందుకంటే మాట తప్పని వాడు ఆయన వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన మాట తప్పని వాడు. కనుక ఆయన మీద మనము ఎంతైనా మరి నమ్మకం ఉంచడం మరి ధన్యకరమని నేను భావిస్తూ ఉన్నాను. ప్రేమేంటంటే వాళ్ళారా, ఈ దేవుని వాక్యం, ఈ వాగ్దానాలని మరి ఇక్కడ చూస్తే మనము వాగ్దానములు ఎటువంటి వారికి వస్తాయి, ఎలాగ మనం తీసుకోవాలనే విషయాల గురించి కూడా మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. దేవుని వెదుకు వారికి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు చూడండి. దేవుణ్ణి మనం వెతుకుతూ ఉండేటువంటి వారు ఎవరైతే దేవుడు కావాలని వెతుకుతూ ఉన్నారో వాళ్ళ కోసం ప్రభు దేవుడు ఎటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో చూసినట్టే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో చూస్తే 29వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే చూడండి, నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మనం పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము దేవుడైన యెహోవాని వెదకాలి. అప్పుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అమ్మ, దేవుడు నాకు కనపడతాడు లేదు అడుగు. నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, దేవా నాకు నీ ప్రత్యక్షత నాకు దయచేయండి, నాతో మాట్లాడండి, నాకు ఒక నమ్మిక కలుగు చేయండి, నాకు ఒక ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు అడిగినప్పుడు తప్పకుండా నేను ప్రత్యక్షమవుతాను, నన్ను నేను బయలుపరుచుకుంటాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మాట ఇస్తే తప్పటికైనా నువ్వు ఎక్కడో చూడండి, చాలామంది మరి సహోదరులు దేవుణ్ణి వెతుకుతూ అనేక రకాలుగా దేవుణ్ణి కనుగొనాలని రకరకాలుగా మరి రకరకాల బట్టలు వేసుకుంటూ, పాపాల మొట్ట నెత్తి మీద పెట్టుకుంటూ మరి నడుస్తూ వెళ్ళి దేవుని కనుగొనాలని, దేవుని మీద ఆశ, జిజ్ఞాస, దేవుడు ఎక్కడో తెలుసుకోవాలి అని వెళ్తున్నప్పుడు వారు ఎంతవరకు మరి తెలుసుకుంటున్నారు. కానీ సత్యదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము గనుక నన్ను పూర్ణ హృదయంతో అడుగు, నా దగ్గరికి రా, తప్పకుండా నేను ప్రత్యక్షమవుతాను. దేవుని సేవకుడైన భక్త్ సింగ్ గారు కూడా అంతేనంట.
ఆ రాత్రంతా రకరకాలుగా మదనపడుతూ మరియు ప్రార్థన చేసుకుంటూ మరి దేవా నువ్వు యేసుక్రీస్తు ప్రభువా నిజ దేవుడు అయితే నాకు ప్రత్యక్షమగు అని అడిగినప్పుడు ఆ రాత్రి చక్కని వెలుగుతో కూడినటువంటి ప్రత్యక్షత ఆయన చూసినట్టుగా ఆయన రాసినటువంటి పుస్తకాలలో మరి మనం చదవగలం. ప్రేమేంటంటే మీరు అడగండి. ఆయన ఒక సిక్కు మతస్థుడు, ఆయనకు ఒక యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని తెలియదు. ఎంతమంది ఫ్రెండ్స్ చెప్తున్నప్పుడు దాన్ని ఎంత నిర్లక్ష్యం చేసేవాడు. బైబిల్ని కూడా అంత మధ్యలో పేజీలన్నీ చింపేసి కవర్ అట్ట బాగుందని దాచుకున్నాడంట. అటువంటి వ్యక్తికి నిజ దేవుడు ఎవరో, నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ప్రత్యక్షం అవ్వు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యారు. ఎంతోమంది భక్తులు రాస్తూ ఉంటారు. మనం చూస్తున్న ప్రేమేంటంటే ఒకవేళ నీకు కూడా దేవుణ్ణి చూడాలని ఉందేమో, నిజ దేవుణ్ణి నేను కలిగి ఉండాలని ఆశ ఉందేమో, సత్యదేవుని అడుగు. దేవుని వాక్యం ఇది, వాగ్దానం. అందుకే నేను చెప్తున్నాను, ఇంకా నీకు నమ్మిక లేదేమో, ఇంకా ఏంటి అసలు దేవుడు ఎవరు, ఈ వాక్యం ఎవరు పూడ్చగలరు, నాకున్న ఈ ఖాళీని ఎవరు పూడ్చగలరు అని చెప్పేసి వెతుకుతున్నామేమో దేవుడి కోసం. ఆయనే మార్గము సత్యం జీవం, ఆయన ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేరలేరు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సోదరుడా, దేవుడు ఇక్కడ ఏమని మరి అభయం ఇస్తున్నారండి, నీ దేవుడిని యెహోవాను మీరు వెదకిన ఎడలా, వెదకాలి, అడగాలి, తప్పకుండా ఆయన ప్రత్యక్షమవుతానని మరి తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమేంటి వారు చూడండి, 2వ దినవృత్తాంతాలు 7:14 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా చూస్తే చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశమును నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడు, నా పేరు పెట్టమని చాలామంది క్రైస్తవ ప్రజలు కూడా, దేవుని బిడ్డలు కూడా సంపూర్ణ రక్షణ లేకుండా మామూలుగా తాతల నాటి నుంచి మేము క్రైస్తవులేనండి, మా తాతయ్య మా ముత్తాతయ్య కూడా క్రైస్తవులు కాబట్టి చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం. అంతేకాని వ్యక్తిగతమైనటువంటి సంబంధము, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో వ్యక్తిగత సంబంధము, దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు, పాపాలు క్షమించాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, పరలోక రాజ్యం ఇచ్చాడు, ఇదిగో నాకు నమ్మకం ఉంది, నేను ఒక దినాన దేవుని దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు, ఎందుకంటే నా పాపం అంతా ఆయన సిలువలో మోసుకుని వెళ్ళాడు, నేను నమ్ముతున్నాను. నువ్వు క్రైస్తవుని ఎంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళవు. నువ్వు మీ తాత మీ ముత్తాత వాళ్ళందరూ క్రైస్తవులైనంత మాత్రం నువ్వు మాత్రం పరలోక రాజ్యం వెళ్ళవు. ఎవరైతే వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. అంతే చూడండి, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి నన్ను వెదకినడలా, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచినడలా ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాను, అంటే వారిని బాగు చేస్తాను అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమేంటి వారు వెదకినప్పుడు నిజంగా రక్షణ అనుభవం కలిగిన నేను ఒక చోట ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ నాతో అన్నారనమాట, నా సిస్టర్ నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ నాకు దేవుడు నన్ను రక్షించాడో లేదో నాకు అనుమానంగా ఉందండి అని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు నేను ఇలాగే చెప్పాను, చాలామంది అనుమానం, రక్షణ ఏంటండి, రక్షణ పొందారా? ఇప్పుడు చూడండి, మనం బిడ్డల్ని మరి బిడ్డలకి జన్మించామంటే మనం క్లియర్గా చెప్పగలం, పలానా రోజు నా పెద్ద కొడుకు పలానా డేటు పలానా హాస్పిటల్లో పలానా టైంలో వాడు పుట్టాడు, నేను కన్నాను అని క్లియర్గా మనం చెప్పేస్తాం. ఎందుకంటే మనకు అన్ని జన్మనిచ్చాం మనం. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభులో ఎప్పుడు మనము జన్మించాము, రక్షణ అనుభవం అనేది మనకు స్పష్టంగా ఉండాలి. నీవు పలానా సమయంలో నేను పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను పాపివి అని. ఎవరైతే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏ భేదం లేదు, ఏ మతమైన, ఏ కులమైన, నువ్వెంత అందగాడివైనా, నువ్వెంత ఆఫీసర్వైనా, నువ్వెంత వ్యాపారివైనా, నువ్వు ఎవ్వరమన్నా కాక అందరూ పాపం చేశారు. ఎందుకంటే పాపం మనం చేయాలి, మన జన్మతః పాపము, మన ఇక ఆదాము హవ్వల నుండి వచ్చిన పాపము మనకు కూడా సంప్రాప్తమైనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ పాపం పోవడానికే మన పాపం అంతా కూడా సిలువలో ఆయన ప్రక్షాళన చేశారు, రక్తం కార్చారు. మీరు గమనించండి ప్రియమైనటువంటి వారు, ఎవరైనా సరే పాపం కోసం ప్రాణం పెట్టారా, రక్తం కార్చారా? మీరు వేదాలని చదువుకోండి.
యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఆయన ఇష్టపూర్వకంగా మన పాపాన్ని ఆయన మీద వేసుకుని మన కోసం ఆయన బలైపోయాడు కనుక ఆయన దేవుడు. అందుకే ఆయన దేవుడు. ఆయన రేపు పరలోక రాజ్యం మనం తీసుకుని వెళతారు. ఆ యొక్క నిశ్చిత మనకు కావాలి. అప్పుడు నేను ఇలాగ చెప్పినప్పుడు పాపాలు ఒప్పుకుంటున్నాను కానీ చిన్నప్పటి నుంచి పాపాలు ఒప్పుకున్నాను, నేను ఇదండి అదండి అని చెప్పిన కాదమ్మా, ఒక పర్టికులర్ టైం మీరు చక్కగా దేవుని ఒప్పుకోండి, దేవుని నా పాపములు క్షమించండి ప్రభా, నా కోసం కూడా మరణించారని నేను నమ్ముతున్నాను. నమ్మాలి మనం. నా కోసం కూడా ప్రభా సిలువలో నువ్వు యాగం చేశావు, నా కోసం నా పాపములు కూడా మోసుకొని వెళ్ళావు, ప్రక్షాళన చేశావు, కనుక నాకు విడుదల దయచేయండి, నా హృదయంలోకి రండి, మీరు కాచిన అమూల్య సిల్వ రక్తములను కడగండి, నీ బిడ్డగా చేసుకోండి మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన హృదయంలోకి ఆయన ప్రవేశిస్తారు, ఆహ్వానించాలి మనం. అప్పుడు మనల్ని శుద్ధి చేసి అప్పుడు దేవుని బిడ్డవవుతావు. ఆ అనుభవం కావాలి. అదే రక్షణ భాగ్యం అంటాం, అదే విడుదల. అంటే రక్షణ అంటే ఒక అపాయంలో ఉన్నాము, అలా చచ్చిపోయాం అనుకో నరకానికి వెళ్ళిపోతాం కదా, అపాయం. దాని నుండి బయటపడ్డాం కాబట్టి రక్షణ అంటున్నాను అనమాట. విముక్తి పొందాము, విడుదల పొందాము అన్నప్పుడు ఆవిడ మంచి సీనియర్ ఆఫీసరు అయినా సరే ఏంటంటే ఆత్మలో నెమ్మది లేకుండా ఉందన్నమాట, నిశ్చయత లేకుండా ఉంది. ఇలా చెప్పినప్పుడు చక్కగా అలాగ ప్రార్థన చేసుకుని ఆవిడ ఆ తర్వాత తన హృదయంలోకి దేవుడు ప్రవేశించడం, రక్షణ, ఒక కన్ఫర్మేషన్, అభయము, నీ పాపంలో క్షమించబడిన అనేటువంటి ఒక వాగ్దానం. మన వాగ్దానాల గురించి కదా మాట్లాడుకుంటున్నాం. నీ పాపములు క్షమించబడినవి అని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనకి ఎంత నమ్మకం. పరలోక రాజ్యం, ఆ తర్వాత పాపములు క్షమించబడితే ఇంకా ఆయన బిడ్డమైపోతాం కదా, ఇంకెంత ఆయనకు ఉన్నవన్నీ మనమే. అలాగే చెప్పినప్పుడు ఇది నాన్న ఇంక ఇప్పుడు తర్వాత మళ్ళీ బాప్తిసం తీసుకున్నారు. కనుక ప్రేమేంటి వారిని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకి నా పేరు పెట్టబడిన వారు ఇలాగా చేసినప్పుడు నేను వారిని స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను అని చెప్పేసి మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సామెతల గ్రంథం కూడా చూడండి, సామెతలు 8:17 కూడా చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తూ ఉందంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికిన వారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించమని నిజం ఆయన రాజ్యాన్ని, ఆయన రాజ్యం కావాలి మనకి, ఆయనతోనే ఉండాలి నేను, అమ్మో నరక నుండి తప్పింపబడాలనేటువంటి ఒక ఇదితో ఆయన్ని ప్రేమించి ఆయన మనం వెతుకుతున్నాం కనుక తప్పకుండా నేను ప్రత్యక్షమవుతాను అని చెప్పేసి ప్రభు మనకి ఇక్కడ అభయమిస్తూ ఉన్నారు. ప్రేమేంటి వారులారా, అదే అందుకని మనలో ఒక అభయముతో కూడినటువంటి వాక్కులు మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి అన్నమాట. ఏదో గుడ్డిగా మనం వెళ్ళిపోవటం కాకుండా, ఇంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయి, దేవుడు ఇంత గొప్పగా మనకు అభయం ఇస్తున్నాడే. ఈ సంవత్సరం యొక్క ప్రారంభ దినాలలో, ప్రారంభ మాసములో, సంవత్సరం అంతా నడవలసినటువంటి మనము ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి ఎంత అభయాలు ఇస్తున్నారు ఒకసారి మరి పరిశీలన చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇర్మియా గ్రంథము చూడండి 29:13 చూసినట్టే దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ చూస్తే చూడండి, మీరు నన్ను వెతికిన ఎడలా, ఎన్నిసార్లు చెప్తున్నారు చూసారా, మీరు నన్ను వెతికితే, పూర్ణ మనసుతో నన్ను వెతికితే, నన్ను గురించి విచారణ చేస్తే చేయని ఎడలా మీరు నన్ను కనుగొందురు. తప్పకుండా అభయం ఇస్తున్నారు. నన్ను వెతుకు, నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో, తప్పకుండా నీతో మాట్లాడతాను. మరి నీకోసమే కదా నేను పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుని వెతికేటువంటి వారికి దేవుని వాగ్దానాలు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. ప్రేమేంటంటే వాళ్ళ దేవుడు ఎంత అభయం ఇస్తున్నారో చూడండి మనకి. మరి లూకాసు వార్త 11వ అధ్యాయంలో కూడా చూసినట్టే 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. 11:9 కూడా చూస్తే దేవుడు ఏమంటున్నారంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం మామూలుగా మనం అనుకుంటాం, మాట్లాడేసుకుంటాం. ఖచ్చితంగా చెప్తున్నాడు, అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకండి తప్పకుండా దొరుకుతుంది మీకు, తట్టండి దేవుని తట్టండి. ఆయనే మనం తడుతూ ఉన్నాడు ఎప్పుడు కూడా, అంటాడు కదా, నేను ద్వారం తడుతూ ఉన్నా, ఎవరైతే నా స్వరం తలుపు తీస్తారో వారితో నేను, నాతో కూడా వారును మరి భోజనం చేస్తామని దేవుని వాక్యం సెలవు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా, తట్టండి, వెదకండి, నేను తప్పకుండా మీకు కనపడతాను, మీతో కూడా ఉంటాను అంటున్నాడు. అంతేగా యోహాను సువార్త 14:14 కూడా చూస్తే, మీరు నా నామం పేరిట ఏమి అడిగినను దాని చేతును,
ఎంత మంచి వాగ్దానం అండి. ఎవరు ఇస్తారండి? ఏమైనా సరే అడుగు, నేను నీకు ఇచ్చేస్తానంటారా? మన భర్త అయినా అనరు, మన భార్య అయినా అనరు, మన పిల్లలైనా అనరు. ఏమైనా కోరుకోరు, నీకు ఇచ్చేస్తాను. ఎవరు అమ్మ నిన్న పెద్దది కోరుకుంటుందేమో, అమ్మ నేను ఎక్కడ తెచ్చాను, అంత కష్టం కదా అని చెప్పేసి చూద్దాంలే అంటారు, అంతేనా? కానీ మన దేవుడు అంటున్నారు, మీరు నా యందు నిలిచి ఉన్నాయడలా మీకు ఏది ఇష్టమో అడగండి, కనుక నా నామములో మీరు ఏది అడిగినా కూడా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని దేవుని యొక్క వాగ్దానాలు ప్రియమైనటువంటి వారిలా జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఎంత గొప్ప వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ఆత్మీయ జీవితంలో ఎంతో సంతోషంగా మరి ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు. కనుక మనము ఆత్మీయ జీవితంలో ఏమాత్రము గురి గమ్యం లేని వాళ్ళం కాము, మనకేమీ ఇది లేని వారం కాము. మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు సాయం చేయాలి. అంటే విశ్వాసుల కొరకైనా ఇప్పుడు మనం వెదికే వారికి దొరుకుతాను అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడారో మనం చూసుకున్నాము. ఇప్పుడు రెండవదిగా చూస్తే విశ్వాసుల కొరకైన వాగ్దానాలు. దేవుని విశ్వసించిన తర్వాత కూడా దేవుడు ఎలాంటి వాగ్దానాలు చేస్తున్నాడో చూడండి. యోహాను 1:12 కూడా చూస్తే, యోహాను సువార్త 1:12 చూస్తే చూడండి ఏమంటున్నారు, ఆయన తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఆయన అంగీకరించడం, ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆయన అంగీకరించాలి, ఆయనే దేవుడిని నమ్మాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి, ఆయన అంగీకరించాలి. పరమును విడిచి నీ కోసం వచ్చిన దేవుడిని యాగం చేయడానికి, నీ పాపాన్ని మోసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడిని మరి ఆయన్ని అంగీకరించాలి, ఆయన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, లోపలికి పిలుచుకోవాలి. అప్పుడు నా పిల్లలు అవటానికి వాళ్ళకి అధికారం ఇస్తున్నాను అని ఎంత మంచి వాగ్దానం మనకు చేస్తున్నారో చూడండి ప్రేమేంటంటే వాళ్ళారా. కనుక ఆయన ఇంకా ఒకవేళ అంగీకరించలేదేమో, ఇంకా దేవుని బయటే ఉంచావేమో, యేసుక్రీస్తు ప్రభుని బయటే ఉంచి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, అలా అయితే నీకు మరి ఒక గురి గమ్యం లేని వాడిగా అయిపోతావు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి అట గురి గమ్యం లేకుండా బ్రతకొద్దు. ఒక గమ్యము కలిగినటువంటి, ఒక నిరీక్షణ కలిగినటువంటి మరి జీవితంలో జీవించాలని ప్రభు వారు కోరుతూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ప్రియమైనటువంటి వాళ్ళరా మరి అలాగా ఒక అంగీకరించాలని ఆయన